ఇదే బాబు మీ ఇల్లు. ఎప్పుడో మీ తాతగారు కట్టించారు. అదిగో బాబు, ఈ దుర్మార్గుడు నీకు దూరం చేసిన మీ అమ్మా నాన్న. ఆ పాపం ఊరికే పోదలుడు, ఇంతకింత అనుభవిస్తాను. ఇదిగో బాబు, ఈ అమ్మాయి నీ చెల్లెలు. ఈ అమ్మాయి నా చెల్లెలా? అవునల్లుడు, తనే నీ చెల్లెలు. తను ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చే బాధ్యత నాదంటున్నానుగా. నాకు కొంచెం టైం ఇవ్వు. నీకంత శ్రమ అవసరం లేదు మావయ్య, నేను ఇప్పుడే వస్తాను. అల్లుడు 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 ఎక్కడికళ్ళు? ఎన్నో సంవత్సరాల తర్వాత ఇంటికొచ్చి ఇంతలో ఎక్కడికి వెళ్తున్నావు? నా చెల్లెల్ని తీసుకురావడానికి. ఇప్పుడే తీసుకొస్తాను మావయ్య. అల్లుడు అల్లుడు అంటే నువ్వు రావా? వస్తాను, నా భర్తతో వస్తాను. నా పుట్టింట్లో సీమంతం చేయించుకోవడానికి ఆయనతో కలిసొస్తాను. ఎన్నాళ్ళయ్యా ఈ ఎదురుచూపు. ఒక బాధ తప్పింది అనే లోపు మరో బాధని ఎదురుగా నిలబెట్టావు. త్వరగా నేను నా బిడ్డ ఆయన్ని కలుసుకునేలా చూడు స్వామి.
నన్ను ఇంతకాలం దూరంగా పెట్టారు? ఎలా నన్ను వదిలి ఉండగలిగారు? ఎలా ఉండగలిగారు? నా చెల్లెలెక్కడా? చెల్లెలా? ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉన్న మహాలక్ష్మి నా చెల్లెలు. ఇంతకాలం నాకంటూ ఎవరూ లేని అనాథని ఈరోజు నాకు కుటుంబం ఉంది. నాతో పాటు రక్తం పంచుకు పుట్టిన నా చెల్లెలుంది. ఇంకా ఎవరి ప్రేమ కోసమో పాకులాడాల్సిన కర్మ నాకు పట్టలేదు. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోయినా చివరి వరకు నాకు తోడుండగలిగే రక్త సంబంధం ఈరోజు నాకు దొరికింది. నా చెల్లెలెక్కడా? బయటికెళ్ళిందండి. వచ్చేస్తుంది. మీరు కూర్చోండి. నా చెల్లెల్ని చూడాలి, కలవాలి అన్న ఆనందంలో నేను రాకూడని ఇల్లని తెలిసినా వచ్చాను. ఆ ఎదురు చూసేదేదో నా ఇంట్లోనే ఎదురు చూస్తాను. వచ్చాక ఫోన్ చేయమని చెప్పు. నా చెల్లెల్ని నేను వెంటనే చూడాలని చెప్పు. తనకు అన్నయ్య ఉన్నాడని తెలిసినా అది మీరే అని తెలియక మీకోసం తను కూడా అల్లాడిపోతుంది. రక్త సంబంధం కదా, ఆ ప్రేమలు అలాగే ఉంటాయి, నిస్వార్థంగా. అది కొంతమందికి చెప్పినా అర్థం కాదు. నా గురించి కాకపోయినా మీ చెల్లెలి కోసమైనా ఉండండి. నా చెల్లెలు అని తెలిసాక తనెలాగూ వస్తుంది. ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంటాను. రాగానే ఫోన్ చేయమని చెప్పు చాలు. ఏమండి? ఏమండి? ఏమండి ప్లీజ్ నా మాట వినండి. ఏమండి ప్లీజ్. మహాలక్ష్మి ఆయన చెల్లెలా? ఎక్కడెక్కడో తిరిగి ఏ ఇంటికి చేరాలో ఆ ఇంటికి చేరిందా? కళ్ల ముందే ఉన్నా ఒకరినొకరు తెలుసుకోలేకపోయినా అన్న చెల్లెళ్ళుగా ఎంత అభిమానంగా ఉన్నారు. ఇద్దరూ ఒకరినొకరు గుర్తుపట్టకపోయినా లోపల ప్రవహించే రక్తం గుర్తుపట్టింది. రక్త సంబంధం అంటే ఇదేనేమో.
అవునులేరు, నందిని ఎక్కడుంది అని ఇన్ని రోజులు తలల బద్దలు కొట్టుకుంటే ఇక్కడే ఉందా? ఆ విషయం సత్యకెలా తెలుసు? నందిని మాత్రమే తెలుసా? తనే చెల్లెలని కూడా తెలుసా? చెల్లెలే అని తెలిసుంటే నా చెల్లెలెక్కడా అని నిన్నెందుకు అడుగుతాడు? ఓ, అది నిజమే. ఫోటో చూశాకే చెల్లెని తెలిసినట్టుంది. ఎలా తెలిసినా నష్టమే ఉంది? నీ మేనగోడలు ఎక్కడుంది అని వెతికే సమస్య తీరింది గదా. అవునులేరు, మన టైం బాగా నడుస్తున్నట్టుంది. ఎక్కడ వెతకాలా అని బాధపడుతుంటే పులిబోన్లోకి ఎవరికి వాళ్ళు నడిచొస్తున్నారు. వచ్చే అంతవరకు ఎవరికీ ఇది పులిబోను అన్న అనుమానం రాకూడదు. ఇన్ని రోజులు ఈ ఇంటికి మీకు ఎందుకు దూరంగా ఉన్నామా అని అనిపించాలి. మళ్ళీ ఈ ఇంటికి దూరం కాకూడదు అని అనిపించాలి. అందుకే గలాయరు, నాలోని అసలు మనిషిని నాలోనే దాచుకొని ఈ పిల్లకాకుల ముందు కూడా అణిగుమణిగుంటుంది. దీనివల్ల మీకు లాభమే కాని నష్టం ఉండదు. ఆ లాభం కోసమేగా అన్ని భరిస్తున్నాను. అత్తయ్య, లాయరు, నందిని గొంతులాగుంది. అవునవును. దా దా. అత్తయ్య, అత్తయ్య, అన్నయ్యేడి? ఇంతకు ముందే బయటికెళ్ళాడమ్మా. అబ్బా, ఏంటత్తయ్యా అన్నయ్యని కలుద్దామని ఎంత ఆశగా వస్తే? నాకు మాత్రమేం తెలుసు, వచ్చాక మీ అన్నయ్యనే అడుగు. నందిని, అమ్మా నందిని, చూసావా లాయరు? నా కోడలు నన్ను చూస్తేనే ఒక రాక్షసుని చూసినట్టు భయపడుతోంది. అది తన తప్పు కాదు, ఆ తప్పు నాది. చిన్నప్పటి నుంచి భయపెట్టి బాధ పెట్టి నేనే ఇలా చేసుకున్నాను. నా బిడ్డలాంటి వాళ్లే నన్ను చూసి భయపడే దౌర్భాగ్యం నాకే దక్కింది. అమ్మా, నేనిప్పుడు ఆ మావయ్యను కాదమ్మా. ఆ మావయ్య చచ్చిపోయాడు. మనిషిగా మారాకే నేను మీ పట్ల ఎన్ని తప్పులు చేశానో అర్థమైంది. మహారాణిలా బ్రతకాల్సిన నిన్ను ఇంటి పని మనిషిని చేసిన పాపాత్ముణ్ణమ్మా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా. నువ్వు నన్ను చూసి భయపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. ఈ మావయ్యని నీకు ఏమీ చేయడమ్మా. నా బిడ్డలా చూసుకుంటానమ్మా. నా బిడ్డలా చూసుకుంటాను. రా తల్లి, ఇలా రా అమ్మా. వెళ్ళమ్మా, మామయ్య పిలుస్తున్నారుగా. చూసావా కామాక్షి, తన కళ్ళల్లో భయం, తన మనసులో నా స్థానాన్ని చెప్తోంది. తన విషయంలో నేను చేసిన పాపాలు చెప్తోంది. అయ్యో భగవంతుడా, ఎందుకయ్యా నాకు ఇలాంటి జన్మనిచ్చావు, ఇలాంటి జన్మనిచ్చావు. రుద్రా గారు, జరిగిందేదో జరిగిపోయింది. పిల్లల విషయంలో చేసిన తప్పులు తెలుసుకున్నారు. ఇక నుంచైనా వాళ్లను బాగా చూసుకోండి. చాలు. బాగా చూసుకోవటమా? పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను లాయర్ గారు. నీ కాళ్ళు కందిపోకుండా చూసుకుంటానమ్మా. చేసిన పాపాల్ని
నా అల్లుడికి కోడలికి సేవ చేసుకుంటూ కడిగేసుకుంటాను. మావయ్య, నేను చూస్తుంది నిజమేనా? ఇంతకు ముందు జరిగింది కలనుకోమ్మా. ఈ రోజు నుంచి ఇదే నిజం, ఈ ప్రేమ నిజం. మావయ్య, అన్నయ్య వచ్చాడంటే ఏడి? నందిని, అన్నయ్య, మీరేంటన్నయ్య ఇక్కడ? ఓ, మా అన్నయ్య ఎవరో తెలిసిందని తెలిసొచ్చారా? మీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇంతకాలం నేనెవరో తెలియకపోయినా సొంత చెల్లెల్లా చూసుకున్నారు. అన్నయ్య, నాకు సొంత అన్నయ్య ఉన్నాడని ఈ మధ్యనే తెలిసింది. కలిసి పుట్టామే గాని ఈ రోజు వరకు కలుసుకుందే లేదు. నేనెలా ఉంటానో మా అన్నయ్యకి తెలియదు. మా అన్నయ్య ఎలా ఉంటాడో నాకు తెలీదు. అన్నయ్య, మొదటిసారిగా మా అన్నయ్యని కలుసుకోబోతున్నాను. మీకు పరిచయం చేస్తాను. మీ అన్నయ్యని నేను కలిశానమ్మా. కలిశారా? ఎక్కడా? ఇక్కడే ఉన్నాడు. రా, చూపిస్తాను. ఏంటన్నయ్యా, మా అన్నయ్యని చూపిస్తానని ఇక్కడికి తీసుకొచ్చా? చూస్తావా? హా, ఇదిగో చూడు. అన్నయ్య, మా అన్నయ్య మీరా? అవునమ్మా, నీకోసం ఇంతకాలం ఎదురు చూసినా ఆ అన్నయ్య నేనే. దోషం ఉందని పిల్లల్ని నూనెలో చూపిస్తారు. ఏ దోషం ఉందో మనల్ని మనం చూసుకోవటానికి ఇన్నేళ్లు పట్టింది. అందుకే నన్ను నేను అద్దంలో చూపించానమ్మా. అన్నయ్య,
ఏడోకమ్మా, అన్నయ్య వచ్చేసాడుగా, నీకు ఏ కష్టమో ఉండదు. డి జోడి తిరిపోయింది. బ్యూటిఫుల్. అరే మీ ఆడవాళ్ళరా, నువ్వు కాదురా. ఇదే జీన్స్ అంటే. వర్షన్ 2.0.